ఏదైనా పరిస్థితి ఒత్తిడికరంగా మారేది దానికి మీరు అసంకల్పితంగా ప్రతిచర్య జరిపినప్పుడే. అదే పరిస్థితి గుండా ఒకరు గాలిలా తేలిగ్గా దాటిపోగలరు, మరొకరు తనలో తాను అపారమైన ఘర్షణను, ఒత్తిడిని అనుభూతి చెందుతారు. ఇది ఆ పరిస్థితి స్వభావం వల్ల కాదు, ఇది మీరు అసంకల్పిత ప్రతిచర్య స్థితిలో ఉన్నారా లేక సంకల్పిత ప్రతిస్పందన స్థితిలో ఉన్నారా, తేడా అదే. జీవితంలో ఇది మీ ధ్యేయం కావాలి. అదేమిటంటే మీ జీవితంలో ఎదురయ్యే ప్రతిదానికి మీరు ఓ సంకల్పిత ప్రతిస్పందనగా మారాలి. సరే, మీరు తెలుసుకోవాలి, నా ఆకాంక్ష ఇదే మీ పట్ల. మీరు ఒక సంకల్పిత ప్రతిస్పందనగా మారాలి. మీరు ఒక సంకల్పిత ప్రతిస్పందనగా మారినప్పుడు మీ శరీరం, మీ మేధస్సు, మీ చైతన్యం మీకు తోడ్పడతాయి. will function for you. జీవితంలోని ఈ అంశాలన్నీ ఇంకా మీలోని జీవమూలం మీకు తోడ్పడినప్పుడు ఇక ఈ ప్రపంచంలో ఏది సమస్య అవుతుంది? ఏదీ సమస్య కాదు. కేవలం రకరకాల పరిస్థితులుంటాయంతే. వాటికి సంకల్పితంగా ప్రతిస్పందిద్దాం. ఇంకా మనల్ని మనం అద్భుతంగా తీర్చిదిద్దుకుని తద్వారా అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టిద్దాం. ఇది జరిగేలా చేద్దాం.